మీ ఊరి పేరు చెప్పు. మా ఊరు మొదటి కడకండ. మీ ఊరు కడగండి. మాది మొదటి కడకండ. తర్వాత గుడెని మళ్ళీ కడకండ. ఒక కర్ర ఒకటి ఉంటాం మంచిది. ఇది తొక్క తీస్తున్నది. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. ఊరి పేరు చెప్పాను. తప్పుగా మాట్లాడుతున్నాను. తప్పు కాదు. చెప్పు ఊరి పేరు చెప్పు. ఊరి పేరు అడిగినారు. ఊరి పేరు చెప్పినా. ఏ ఊరిని? మాది మొదటి కడకండ. తర్వాత గుడెని మళ్ళీ కడకండ. ఒరే చెప్పేస్తా నీకు. ఊరి పేరు చెప్పురా. ఊరి పేరు బాధపడలేదు చెప్పు. ఇప్పుడు సర్పంచుల దగ్గర కడగండి నాది కదా. సర్రుబుజ్జిల దగ్గర ఉన్న కడగండ. అక్కడ ఉండాలి. మొదటి ఉండాలి. అక్కడ బాగలేదని బత్తల దగ్గర గుడండి వెళ్ళినాం. గుడండి కాదు గురండి. అది అంటున్నాం కదా. గుడండి. అదే. అక్కడ బాగలేదని మళ్ళీ కడగండి వస్తున్నాం. మరి మొదటి మరి కడగండి. తర్వాత గుడండి మళ్ళీ కడగండి కదా. సరే సరిపోయింది. కానీ నువ్వు చూడు కండ అంత గట్టిగా ఉంది. నువ్వు ఎంత బరువు మోయగలవు? కింద నొక్కలా. కింద నొక్కడమే కండ బాగుంది. నువ్వు ఎంత బరువు మోయగలవు? ఒక 50 కేజీలు మోయగలవా? 50 కేజీలు. 50 కేజీలు మొయ్యలేము కానీ ఈ పక్క పాతికి ఆ పక్క పాతికి మోస్తాం. 50 కేజీలు మొయ్యలేము. ఎందుకు అబద్ధం చెప్పడం? ఈ పక్క పాతికి ఆ పక్క మోస్తావా? రెండు కలిపి నీ భుజం మీదే కదా ఉన్నాయి. నిజమే కదా. అందులో నువ్వు మొయ్యగలవు. సరే గాని అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాకు ఇక్కడ నేస్తున్నాడు ఉన్నాడు. ఎవరున్నారు? మాకు పశువుల డాక్టర్ బాబు ఉన్నాడు. పశువుల డాక్టర్ బాబా. ఓకే. బాబు బాబు పేరు ఏడు చెప్పినారు. బాబు అవి వస్తున్నారు. అతగాని దగ్గరికి వస్తున్నాం. అతగాని ఈ ఊర్లో పశువులు డాక్టర్. ఓకే. ఈ ఊర్లో గేదెలకి ఆవులకి అతని సూలు వచ్చినట్టు చేసినారు. అంతే ఇంజక్షన్ చేస్తున్నారు. అది చెప్పాలి. అతను చేసినట్టు చేయరు అనకూడదు. ఎందుకంటే మీ భాష ఇక్కడ వచ్చేసరికి ఆ భాష అనేది వేరేగా మాట్లాడతారు కాబట్టి నువ్వు ఏదైనా నేను చెప్తాను. నాకు అర్థమయ్యేటట్టు చెప్తాను. బాధపడకు. చెప్పు. సరే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు చెప్పు. మళ్ళీ ఏం పని? పత్తి విత్తనాలు కొనడానికి వచ్చావా? మరి కొన్నావా? అవును, ఎత్తుకట్టు సహకారం తీసుకున్నాం కదా. అవును, పత్తి విత్తనం ఊడిస్తే ఒక మొక్క వస్తుంది కదా. మరి తొగ ఎందుకు ఆడావు? చూపించారా? మళ్ళీ ఒక్క గింజకి ఒక మొక్క వస్తుందని చెప్పారు కదా నీకు. మళ్ళీ ఎందుకు తగ్గుపడుతున్నావు? అయితే ఒక గింజకి 2 మొక్కలు కావాలా? అలాగే పుట్టవు.